హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ థాట్స్ బై సాయిశ్రీ. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇవాళ ఉల్లికాడల చిక్కుడుకాయ కూర ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చిక్కుడుకాయలు, ఉల్లికాడలు, ఒక ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం ఒక 2 పచ్చిమిర్చి, అలాగే కొంచెం మెంతం కూర, వీటిని కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇందులో జీలకర్ర, ఆవాలు, అలాగే ఒక 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇందులో కొంచెం మెంతం కూర, ఆనియన్స్, కరివేపాకు వేసుకొని ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొకసారి కలపండి. ఇప్పుడు ఇందులోకి పసుపు యాడ్ చేయండి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేసి ఒక్క 2 నిమిషాలు మగ్గిన తర్వాత అందులో చిక్కుడుకాయను వేసి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఉప్పు వేసి మరొకసారి మిక్స్ చేసుకొని దీనికి మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించండి. ఇప్పుడు ఒకసారి కలుపుతామండి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ కారం వేసుకొని మళ్ళొకసారి మిక్స్ చేసుకోండి. ఈ కర్రీ చపాతీలోకి చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొబ్బరి పొడి, కొంచెం నువ్వుల పొడి వేసి మిక్స్ చేసుకోండి. దీన్ని మరొకసారి మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకుందాం. ఇంతే అండి ఇవాల్టి నా కర్రీ. మీకు కానీ ఈ కర్రీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్.